అందరికీ నమస్తే. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు అతి ముఖ్యమైన వ్యక్తి అదేనండి, మన శివశక్తి కరుణాకర్ సుగ్గన్ గారు పెట్టాడు కదా పేరు. నట సార్వభౌమ కన్నింగ్ స్టార్ కమలా హాసన్ షాలేం రాజుగాడు. వాడు ప్రవీణ్ పగడాలపై ఏదో వాగుతున్నాడు. సో విందాం, మన వానికి ఎలా కౌంటర్ ఇయ్యాలో అలా ఇద్దాం మన డోజ్లో. సో వీడు చాలా రోజుల నుండి వీడి గురించి వీడియో చేయలేదు నేను. ఇదే ఫస్ట్ వీడియో వీని గురించి చేసేది. అసలు మామూలుగా ఉండకూడదు. వీడి క్రైస్తవం, వీడి యేసు మతం ఎంత అబద్ధమని, ఎంత నీచమైందని వీడి నోటితో చెప్పిస్తాను, వినండి. రా కే కన్నింగ్ స్టార్ కమలా హాసన్. మొదలు పెడదామా? కాలేజ్ పాపల బస్సు ఏ సీటు సూపర్ అయ్యా. బలుపా, అహంకారమా, ఏం కన్ను నెత్తికొచ్చినాయా? దైవజనుడి ప్రాణం తీస్తే ఆ దైవజనుడి ప్రాణంతో కొంత సేవ ఆగిపోవచ్చు. ఒరే కన్నింగ్ స్టార్ కమలా హాసన్ షాలేం రాజుగా, దైవజనుడి ప్రాణం తీశారా? ఎవరు తీశారా నీకు తెలుసా? నువ్వు చూసావా? ఆ ప్రాణం తీశారనుకుందాం రా నీ చెప్పినట్లు. మరి మీ యేసుగాడు ఏం బిక్తున్నాడు రా? మా యేసుగాడు అది బీకినాడు, మా యేసుగాడు ఇది బీకినాడు, మా యేసుగాడు సజీవుడు, జీవం గల దేవుడు. మరి దైవజనుడిని కాపాడలేదు కదా మనడు. మరి ఎందుకు నమ్ముకున్నాడు అవన్నీ? యేసుగాడిని ఎందుకు నమ్ముకోవాలి? కాపాడలేదు కదా. యేసు నా కాపరి, యెహోవా నా కాపరి అని రాసుకుంటారు కదా. మళ్ళా ఎక్కడున్నారు కాపరి మళ్ళా కదా? ప్రేక్షకులు, మరి గొర్రెలు మీరైనా అడగండి షాలేం రాజు గారిని. మళ్ళీ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? మళ్ళీ కాపాడలేదు దైవజనుల్ని అడగండి. ఏం వాడకవయ్యా? అబ్బో, బాగా వాడుతున్నావు కదా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. కానీ దేవుని వాక్య సత్యం చెప్తున్నది ఏంటో తెలుసా? ఒక స్టెఫను కన్ను మూసిన చోట ఒక పౌలు లేచాడు. ఒక స్టెఫెను కన్ను మూసిన దాన పౌలు లేచాడా? మళ్ళీ పౌలు కన్ను మూసిన తర్వాత మీ అందరు లేచారు కదరా ప్రపంచం అంతా. పౌలు ఒక్కడే ఉన్నాడా? కొంత చేస్తే పౌలు పట్టజాలనంత చేశాడు. అలాగునా ఒక దైవజనుడిని ప్రాణం తీస్తే 1000 మంది దైవజనులుగా అవతరించాలా. నేను ఆడ చూడుగా గొర్రెలు చెప్పట్టు ఎలా కొడుతున్నారు. గొర్రెలకి ఏం తెలివి ఉండదు, ఏం లేదు. గొర్రె దైవజనుల్ని కాపాడుకోలేకపోతే ఇంక యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలరా? అది కదా నువ్వు చెప్పాలి. యేసు ప్రభు దైవజనులను కాపాడు అని చెప్పాలి కదా. ఎప్పుడైనా రానే ఈరోజు ఇక్కడ వేలాది మంది కూర్చొని ఉన్నారు. చాలా సంతోషం. సువార్త సత్యం విన్నారు ఇప్పటిదాకా, ఇంకా సంతోషం. మరి కర్తవ్యం ఏంటి? ఒక పక్క దైవజనుల మీద ముద్రలేస్తున్నారు. 2 రకాలుగా చంపటానికి మత ఉన్మాదం కుట్రలు మన్నుతుంది. శారీరకంగా చంపటానికి, క్యారెక్టర్ పరంగా కూడా చంపటానికి. ఈరోజు క్యారెక్టర్ మీద కూడా ముద్ర వేసి, ఏమండి, చనిపోయిన దైవజనుడు ప్రవీణ్ పగడాల గారి గురించి ఎలాంటి ముద్ర వేశారంటే, హైదరాబాద్ నుంచి ఎక్కడ రాజమండ్రి సమీపం వచ్చేదాకా ఈ దారి పొడుగున మంచినీళ్ళు తాగాల, అన్నం నెల ఓన్లీ మందే తాగుతున్నాడు. అది కూడా ఏందనుకున్నావు? రమ్ము, జిన్ను, ఏమండి, బడ్వైజర్ బీరు, మళ్ళీ నీళ్లు కూడా లేవు.
వాటర్ బాటిల్ కూడా లేదు. డబ్బా ఒరే కన్నింగ్ స్టార్ కమలా హాసన్ శాలెం రాజ్ గా వాడు హైదరాబాద్ నుండి రాజమండ్రి వరకు బరే మధ్యమే తాగాడని నీవెందుకు చెప్తున్నావురా? వాడే చెప్పాడు కదా. ఎవరు? తాగుబోతు ప్రవీణ్ పగడాలగాడే ఒక వీడియో చెప్పాడు. వాడు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు మబ్బుల వరకు తాగడమే, డ్రగ్స్ తీసుకునివ్వడమే, తాగడమే వని పని అంట. కొట్లాట తిరగడం, మర్డర్ చేయడం, ఇదే వని పని అని వాడే చెప్పాడు రా. మళ్ళీ మధ్యలో నువ్వు తాగలేదు, భోజనం చేయలేదు, నీవేనా చెప్తావురా? వాడు చెప్పాలి కదా ప్రవీణ్ గాడు. నేను పొద్దున్న లేసే మబ్బుల వరకు సాయంత్రం వరకు డ్రగ్స్ తీసుకునేవాడిని, తాగేవాడిని అని చెప్పాడు. నేను మధ్యలో భోజనం చేస్తాను, నీళ్ళు తాగుతున్నాను ఎక్కడ చెప్పాడు రా? ఆ వీడియో చూపిస్తానా? చూడు, ఆ వీడియో చూడు. నేను భయంకరమైనటువంటి డ్రగ్గిస్ట్, మీకు తెలుసో తెలియదు కానీ నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పని నాకు. భయంకరంగా కొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో. ఎంతసేపు కత్తులు, బాంబులు, అవి రివాల్వర్లు, వాడిని కొట్టాలి, వీడిని కొట్టాలి, అక్కడ కొట్టాలి, ఇక్కడ పోవాలి, ఆ మర్డర్ కేసు, ఇది కేసు, ఇది నా బతుకు. ఇట్లే ఉండేవాడిని. ఒకరోజు ఒక కేసులో పడితే ఆ కేసు నుంచి మా అక్క విడిపించింది. మా అక్క సిఐ ఆ ఊరికి. మా అక్క విడిపిస్తే కొన్ని రోజుల తర్వాత కడప విడిచిపెట్టి వచ్చేసాను హైదరాబాద్కి. హైదరాబాద్ విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత ఇట్లనే ఒక మీటింగ్లో ఒక ఆయన తెల్లబొచ్చేసుకుని, సో విన్నావు కదా కన్నింగ్ స్టార్ శాలెం రాజు ఏమన్నాడు? పొద్దున్న లేసే సాయంత్రం వరకు డ్రగ్స్ తీసుకునేవాడిని, తాగేవాడిని, కత్తులు, బాంబులు, కట్టారులు, మటర్లు, ఇవే పనులని చెప్పాడు. నేను మధ్యలో భోజనం చేస్తాను, మధ్యలో నీళ్ళు తాగుతానని చెప్పాడా? మరి వాడే చెప్పినప్పుడు మనం పోలీసులు ఎందుకు చెప్పాలరా? వాడు నేను మధ్యలో భోజనం చేస్తాను, మధ్యలో నీళ్ళు తాగుతానని చెప్పింటే కదా. ఏం చెప్పాడు? పొద్దు నుంచి సాయంత్రం వరకు అదే పని, డ్రగ్స్ తీసుకోవడం, తాగడం అని చెప్పాడు కదా. మళ్ళీ ఇక్కడ కూడా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు మరి పొద్దు నుండి సాయంత్రం వరకు తాగుతూనే ఉన్నాడు కదా. ఎక్కడుంటుంది సార్ మీరంతా? సరేలే చెప్పురా, ముందు చెప్పు, నీకు ఉంది లేదు చెప్పు. డబ్బాలు కొనుక్కోవటం, దారి పొడుగున పరమాణాలా తాగటం, రావటం. 3 సార్లు పడ్డాడు. 4వసారి వచ్చి అక్కడ పడి బైక్ పైకి లేచి నీట్గా గురిగా ఎక్కడ బ్యాలెన్స్ మిస్ కాకుండా స్ట్రైట్గా వచ్చి ఆయన మీద ఒక దుప్పటి కప్పినట్టు కప్పేసుకుంది బైకు. పాయింట్ గాల సైలెన్సర్ వల్ల లోపల కాలు గాలింది. ఆశ్చర్యక్రియ. దైవజనుడు కదా, అంతే. దైవజనుడు కదా, అంతే. యేసుకు మహిమ కలుగునగాక కదా. యేసు ఎంత మిరాకిల్ చేశాడు కదా, చెప్పాలి కదా కన్నింగ్ స్టార్. యేసు మహిమ ఇదల్లనికేసి పిచ్చ సన్నాసి. ఇంగితం లేకుండా కోట్లు వేసుకుని, గడ్డాలు పెట్టుకుని, నెత్తిన టోపీలు పెట్టుకుని, అటు క్రైస్తవులను ఇటు ముస్లింలను ఒంటరిగా ఉన్న అల్లాకి అల్లా వారసుడు అంటే ఎవరికి వారసుడు? కాబట్టి టోపీలు పెట్టుకొని కోట్లు వేసుకుని దావా చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగితే ఈ ప్రశ్న కూడా ఖురాన్లో పొందుపరిచినట్లుగా నాకు అనిపిస్తుంది. ఉదాహరణకు ఖురాన్ 4:34లో ఏముంటుంది అని అంటే, మీ భార్యలను మీరు కొట్టచ్చని కూడా ఉంటుంది. ఓకే, సో భార్యలను కొట్టచ్చు అని అన్నటువంటి మాట అంటే రతికి సంబంధించినటువంటి సంబంధం, దానిలో నుంచి వారిని దూరం పెట్టండి అని కూడా ఖురాన్ గ్రంథం చెప్తుంది. మొహమ్మద్ గారికి 3 అంటే ఇష్టం. రెండు చెప్తాను, 3 వద్దులేండి, బాగోదు, అది కొంచెం జుగుప్సగా ఉంటుంది. 2 చెప్తా. ఆయనకు సెంట్ అంటే ఇష్టం, ఆయనకు గోట్ అంటే ఇష్టం. అంటే గొర్రె కాదు, మేక మాంసం అన్న సెంట్ అన్న ఇష్టం ఆయనకు, సుగంధాలు. సెంట్ పూసుకుని వచ్చారు పొద్దున్నే మసీద్కి. ఒకడు వచ్చి చెప్పాడు, మొహమ్మద్ గారు వీళ్ళు మసీద్కి వచ్చి ఇలా అని చెప్పి ఇలా వంగుతూ ఉంటే మాకు ఆగట్లేదండి, మేము అల్లాని చూడాలా వీళ్ళని చూడాలా అన్నాడు. ఈయన అన్నాడు, మీరు మసీదులోకి రావకండి అన్నాడు. మీరు మసీదులోకి రావద్దు, ఇంట్లోనే చేసుకోండి అన్నాడు. తాళం వేయాల్సింది స్త్రీలకు కాదురా బేవకూఫ్, నీ మనసుకు తాళం వేయాల్సింది వాళ్ళు ఏం కట్టుకోవాలి, ఏం తినాలి, ఎలా బతకాలి. నువ్వెవడు రా నువ్వు చెప్పడానికి? ఎవడు నువ్వు? నీ మైండ్కు. ఎంత పెద్ద మాట అండి మహమ్మద్ గారిని. ఒరే శాలెం రాజుగా విన్నారా ఏమంటున్నాడు మహమ్మద్ ప్రవర్త గురించి? స్త్రీలను మీరు రావకండి మసీదుకి, ఇంట్లోనే నమాజ్ చేసుకోండి అని చెప్తుంటే నువ్వు ఎవడురా బేవకూఫ్ అంటున్నాడు మహమ్మద్ ప్రవర్త గారిని. వాళ్ళ మతము వాళ్ళ ఇష్టం రా. నువ్వు ఎవడు వాళ్ళ మతం గురించి మాట్లాడడానికి, వాళ్ళ ఆచారం గురించి మాట్లాడడానికి? మీ బైబిల్ గురించి వాళ్ళు మాట్లాడతారా? అవురా? ఇలాగే వీడు హిందూ గ్రంథాలని, హిందూ దేవి దేవతల్ని అవమానించి, మహమ్మద్ గారిని అవమానించి, ఇలాంటి వాళ్ళు దైవజనుల. మళ్ళీ మీ యేసుగాడు ఏం చెప్తున్నాడు రా?
చెప్పండి రా మళ్ళా. మీ యేసుగాడు నువ్వు మాట్లాడతావు కదా, కన్నింగ్ స్టార్ శాలం రాజుగా, యేసుప్రభు ఇప్పుడు దర్శనమైంది, అదేంది, లౌడ అయింది, లస్తునైంది అని చెప్తుంటావు కదా. మళ్ళీ మనకు ప్రేయర్ చేసి అడగంటారా మళ్ళా, ఎవరు చంపారు, ఆయన ప్రమాదంలో చచ్చిపోయాడా, తాగాడా లేదా, మరి చంపితే ఎవరు చంపారు, ఎంతమంది చంపారు, ఎలా చంపారు అని మేము యేసుప్రభు ప్రేయర్ చేసి అడగండి. ఏం వాడు చెప్పడా మీ యేసుప్రభు? ఎంతో మంది సాక్ష్యాలు చెప్తారు, నువ్వు కూడా చెప్తావు కదరా. చర్చ్లో యేసుప్రభు ఇప్పుడు కనపడ్డాడు, అది చెప్పాడు, ఇది చెప్పాడు, మందిని జనాలనే మోసం చేస్తారు కదరా. మరి ఇప్పుడు అడిగి మా యేసుప్రభుని అడిగాను, నేను ప్రేయర్ చేశాను, మా యేసుప్రభు చెప్పాడు ఇంతమంది చంపారు, ఇలా చంపారు, ఇలా చంపారు అని చెప్పాడని పోలీస్ స్టేషన్ వెళ్ళి సాక్ష్యం చెప్పేసి కంప్లైంట్ ఇయ్యగరా మళ్ళా. అది చేరు ఆ కొడుకులు. అప్పుడు యేసుప్రభు రాడనమాట. ఎప్పుడు వస్తాడు యేసుప్రభు? గొర్రెల్ని మతం మార్చి వాటితో దశమ భాగాలు కానుకలు లాక్కునేటప్పుడు మాత్రమే వస్తాడు యేసు. అది చెప్పాడు, ఇది చెప్పాడు చెప్తారు. ఒరే గొర్రెలు, ఇప్పుడైనా తెలుసుకుంటారా అది అబద్ధమని? వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలని ఇప్పుడైతేనే తెలుసుకోండి. ఒకవేళ వాళ్ళు చెప్పి నిజమైతే ఇప్పుడు ప్రవీణ్ పగడలది హత్యనా చంపారా అని యేసుప్రభుకు ప్రే చేస్తే చెప్తాడా లేదా? ఆలోచించండి. మరి చెప్పినప్పుడు యేసుప్రభు చెప్పినప్పుడు ఈయన కొడుకులు గొర్రెల ముందు చెప్తున్న సాక్ష్యాలు పోలీస్ స్టేషన్లో పోయి సాక్ష్యాలు చెప్పచ్చు కదా. మా యేసుప్రభు కనపడాడు, మా యేసుప్రభు ప్రే చేసేది నేను, యేసుప్రభు ఇప్పుడే నాతో మాట్లాడాడు, యేసుప్రభు చెప్పాడు ఇంతమంది ఇలా ఇలా చంపారు అని పోయి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా పోలీస్ స్టేషన్కి. మళ్ళీ పాస్టర్లు వచ్చా కొడుకు ఎందుకు వెళ్ళరు అంటే వాడు యేసుప్రభు కనపడడం అవన్నీ అబద్ధాలు, మిమ్మల్ని ఏమార్చడానికి చెప్తున్న అబద్ధాలని ఇప్పటికైనా నమ్మటరా గొర్రెలు. మీ దగ్గర దశమ భాగాలు కానుకలు డబ్బులు దోచడానికి వీళ్ళు ఆస్తున్న స్కిట్ నాటకాలు అనేది ఇప్పటికైనా నమ్మండి. ఏమండి, హెల్మెట్ గేమ్ గాల, లోపల తల పగిలింది, దైవజనుడు కూడా అంతే అంతే. అర్థమైందా? బాడీలో ఎక్కడా దెబ్బ లేదు, ఓన్లీ పెదాలు మాత్రమే చీలాయి. దైవజనుడు కదా, స్పెషల్గా దెబ్బలు అంతే, అట్లుంటాయి. మందు తాగడు, మంచినీళ్ళు తాగడు, అన్నం తినడు, బోరికి మందు అవుతానే వస్తాడు. దైవజనుడు కదా, నీళ్లతో అవసరం లేదు. ఎంత కరడు గట్టినా త్రాగుబోతుగా చిత్రీకరించారంటే తల దేనికి వేసి కొట్టుకోవాలో అర్థం కావట్లా. అందులో ఆయన ఎందుకు వస్తున్నాడు? డేట్స్ ఇచ్చాడు, వాక్యం చెప్పడానికి వస్తున్నాడు, దారి పొడవునా తాగుతానే వస్తున్నాడు, ఫుల్గా మందేసుకొని బలిపీఠం మీద ప్రభునందు ప్రియులారా అంటాడు అనమాట. ఏమన్నా న్యాయం? యేసు ప్రభుకి ఎలాగ అన్యాయపు తీర్పు జరిగిందో ఈరోజు దైవ జనులకు కూడా అన్యాయపు తీర్పులే జరుగుతున్నాయి. ఒరే గొర్రెలు, అక్కడ కూర్చున్న గొర్రెలు చప్పట్లు కొడుతున్నారు కదరా. ఈ శాలెం రాజు అనే లుచ్చగాడు ఏమన్నాడు ఇప్పుడు విన్నారా? యేసు ప్రభుకు తప్పుడు తీర్పు జరిగింది, వానికి శిక్ష వేశాడని చెప్తున్నారు కదా. ఇక్కడ కూడా దైవజనులకు తప్పుడు శిక్ష పడుతుందని అన్నాడు కదా. ఇంతకు ముందు వాళ్ళు ఏమంటారా? యేసు ప్రభు మా పాపాల కోసం చచ్చిపోయాడు, మా పాపాల కోసం బలి అయిపోయాడు అని చెప్పారా లేదరా? ఇప్పుడు ఏం చెప్తున్నాడు? తప్పుడు తీర్పు వల్ల వాడిని చంపారు అని చెప్తున్నాడు. నమ్మండి, వినండిరా, నమ్మండి. కొంచెమన్నా బుర్ర పని చేయండి రా. వానికి తప్పుడు తీర్పు చెప్పి శిక్ష వేశారు, మన పాపాల కోసం చడిపోలేదంటే అర్థమవుతుందా లేదు? ఇప్పుడు ఈయన కొడుకులు ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తారు, యా టైంకి ఎలా అబద్ధాలు చెప్తారని మీదే ఆలోచించండి రా. మా ప్రాబ్లం వల్ల ఒకటే, ఈయన కొడుకులు మీరు దశమ భాగాలు కానుకలు డబ్బులు వేసి పెంచకండిరా. ముందు మీకే వీడు విషయంగా మారి మిమ్మల్ని దేశంలో అల్లర్లు పెంచడానికి వాడుకుంటారు. మిమ్మల్ని రెచ్చగొట్టి దేశం మీదకి, ప్రభుత్వాల మీదకి వదిలేస్తారు. మిమ్మల్ని ఒక సైకోగా, టెర్రరిస్టులుగా మారుస్తారు. అర్థం చేసుకోండిరా, ఆలోచించండిరా. ఈ బయట దేశం నా కొడుకు ఫండింగ్ వస్తుంది, ఇక్కడ ప్రజలు దశమ భాగాలు కానుకలు ఇస్తారు. అర్థం చేసుకోండి, మీ దేశాన్ని మీరే డబ్బులు కట్టి ఆగం చేసుకుంటారా, కాపాడుకుంటారా, మీ ఇష్టం. క్రైస్తవులకు అన్యాయపు తీర్పే జరిగిస్తుంది ఈ సమాజం. దేవుని బిడ్డలకు అన్యాయమే జరుగుతుందండి. ఎందుకంటే చెయ్యెత్తి దెబ్బ కొట్టరు, నోరెత్తి దూషించరు.
గొర్రెల్లాగా విలవిలలాడతారు, గిలగిలలాడతారు తప్ప ఏ విధమైన దుర్మార్గాలకు పాల్పడరు. క్రైస్తవులు శాంతి కాముకులు కాబట్టి ఇలాంటి జడ్జిమెంట్లు, ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి. వీడు ఏమన్నాడు విన్నారు కదా, క్రైస్తవులకి ఇలాంటి న్యాయమే జరుగుతుంది అన్నాడు లేదా? కానీ యేసు ప్రభు కూడా తప్పుడు తీర్పు వచ్చిందని చెప్పాడు లేదా? మరి మళ్ళీ నువ్వు క్రైస్తవులకి ఇదే తీర్పు వస్తే మళ్ళీ యేసుక్రీస్తు క్రైస్తవుడు కాదు కదరా, వాడు యహూది కదా, వానికి ఎందుకు తప్పుడు తీర్పు ఇచ్చారు కదా? గొర్రెలు ఆలోచించండి. సో ప్రేక్షకులు, ఈ పాస్టర్ని కనిపెట్టండి. ఈ నా కొడుకుల్ని మన దేశం నుంచి వెళ్ళగొట్టాల్సిందే. చాలా ప్రమాదం ఈ పాస్టర్లు మన దేశానికి. ప్రవీణ్ అనే అల్బన్ లంజా కొడుకు మా ప్రవక్త గురించి, మా ఇస్లాం ధర్మం గురించి మాట్లాడాడు. ఖచ్చితంగా ఆ లంజా కొడుకు చేత కానీ క్షమాపణ కానీ మీరు చెప్పకపోతే మీకు చెప్తున్నా, ఒక్క వారం లోపల అనవసరంగా మా ధర్మం నుంచి, మా ప్రవక్త గురించి చెడుగా మాట్లాడిన ఈ బజారీ లంజా కొడుకు చేత మీరు కానీ క్షమాపణ చెప్పించుకోకపోతే ఖచ్చితంగా మీరు దాని తర్వాత జరిగే పరిణామాలకు మీ క్రైస్తవుల బాధ్యులు. పోలీసు వారు అద్భుతమైన ఇన్వెస్టిగేషన్, ఆశ్చర్యకరమైన ఇన్వెస్టిగేషన్ బయలుపరిచారు. గౌరవ పోలీసు వారు, ఎస్పీ స్థాయి, ఐజీ స్థాయి అధికారులు. ఎంత ఆశ్చర్యం అంటే వాళ్ళు విడుదల చేసినటువంటి వీడియోస్లోనే అంటే బహుశా వాళ్ళకి సరిగ్గా 1-2 సార్లు మాట్లాడుకోలేదేమో అనిపించింది నాకు. మాట్లాడేటప్పుడు అరే మనం మాట్లాడేది రికార్డ్ అవుతుంది, అథెంటిక్గా ఉంటుంది, ఇది మనం జాగ్రత్తగా మాట్లాడాలని అనుకోలే బహుశా. ఎస్పీ గారు అంటాడు, సో కన్నింగ్ స్టార్ ఈ శాలం రాజుగాడు ఏమన్నాడు ఉన్నారా? ఎస్పీ గాడు అంటాడు, ఎస్పీ గారిని వాడు వీడని అంటున్నాడు, జాగ్రత్తగా వినండి. స్పాట్లో మా ఏఎస్ఐ గారు ఒక ఆయన చూసి, మనుషులు ఎవరో ఆయనకి చెప్తే ఆయన మాకు సమాచారం అందిస్తే మేము స్పాట్లోకి పోయాం అంటారు ఎస్పీ గారు. మళ్ళీ తర్వాత ఐజీ గారు మాట్లాడుతూ 112కి ఫోన్ వచ్చింది, అప్పుడు మేము ఆడికి పోయి అంతా చూసామని వారు చెప్తారు. ఎస్పీ గారేమో ఏఎస్ఐ గారి ద్వారా మేము వెళ్ళామంటారు. ఐజీ గారేమో 112కి ఫోన్ వచ్చింది అందుకని వెళ్ళామంటారు. 8:30కి ఒకరు చెప్పారు, 8:45కి ఒకరు చెప్పారు. సరే, సో విన్నారు కదా ఈ శాలం రాజు గారిని దిమాగ్ గాడు. అరే ఎస్ఐకి వేరే టైంలో ఫోన్ వచ్చిండొచ్చు, ఐజీకి ఎస్పీకి వేరే టైంలో ఫోన్ వచ్చి కదా. చాలా మంది ఫోన్ చేసింటారు కదా, ఒక్కటే చేసింటాడు ఫోను. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? వదిలేద్దాం. ఎస్పీ గారు ఇచ్చిన దానిలోనేమో బైకు వెంట ఒక కారు, ఒక పెద్ద ట్రక్ ఫాలో అయింది. ఐజీ గారు ఇచ్చిన దానిలోనేమో బైక్ వెంట 4 కార్లు ఫాలో అవుతాయి. ట్రక్ ఎట్లా వేసిపోయిందో అర్థం కాల 30 సెకండ్లలో. ఎలా చేసిపోయిందంటే మీ యేసు ప్రభు మాయం చేశాడు రా. యేసుకు మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు సీసీ ఫుటేజ్ని మిస్ చేశాడు, అంత కూడా తెలియదా? చెప్పాలి కదా గొర్రెకి ఇది యేసు మహిమ అనికేసి. దేవునికి స్తోత్రం. జస్ట్ ఆ వీడియోకి ఆ ఫుటేజీకి ఈ ఫుటేజీకి జస్ట్ 30 సెకండ్లు ఎత్తాడా. అందులోనేమో కారు, ట్రక్కు కనపడ్డాయి, ఇందులోనేమో 4 కార్లు కనపడ్డాయి. అది కూడా 3 కార్లే కనపడ్డాయి. మరి అది అంతకుముందు మరి సీసీ ఫుటేజ్లో ట్రక్కు కనపడని ఇందులో కనపడడం, మరి అది ఎట్టిపోయిందో అర్థం కాల. ఒరే శాలేం రాజుగా, అది కూడా నేనే చెప్పాలేంట్రా. మరి మీ యేసు ప్రభు ఏం పిక్తున్నాడు రా? మనకు ప్రేర్ చేసి అడుగు, ఎక్కడ ఏమాయా ఏమాడు చెప్పడా? ఒరే గొర్రెలు మీరేని అడగండి అక్కడ కూర్చున్న వాళ్ళు. అదేంటి అయ్య గారు, మీరు దైవజనులు కదా, యేసు ప్రభు మీతో మాట్లాడతాడు కదా, కాంటాక్ట్లో ఉన్నాడు కదా, అడగండి ఎక్కడ పోయింది ఏమైంది మీకు తెలిసింది కదా, చెప్తాడు కదా, ఇంకేసి అడగదు చెప్పాలి కదా. ఏమి అది కూడా మేము చెప్పాలా? యేసు ప్రభు ప్రేర్ చేయరా? ఎక్కడ పోయా ఫుటేజ్, అవే కార్లు ఎక్కడ పోయా, ఒకటి ట్రక్ ఎక్కడ పోయా ప్రభువా అని అడిగితే చెప్తాడు కదా వాడు. చెప్పడా? వాడు ఉండింది ఎందుకోసము? మీరు ప్రేర్ చేస్తే మీరు ఏమడితే చెప్పడానికి కదా ఉండేది వాడు యేసుగాడు. యాందిరయ్యా యాం చేస్తున్నా? ఆడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు, డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తానండి. నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్లుడు
భజన ప్రతిదానికి భజన. మీరు గొప్పోళ్ళు గొప్పోళ్ళు గొప్పోళ్ళు. ఏం గొప్ప? దేనికి గొప్ప? సార్ ఏంటి సార్ అది? ఏమండి, ఒకదానికొకటి వ్యతిరేకమైనటువంటి సీసీ కెమెరాస్ అయినా కనపడలా. సరే, 2. ఇక 3వది, సీసీ ఫుటేజ్లన్నీ ఓన్లీ బార్ షాపుల్లోనే దొరికినాయి. ఆశ్చర్యం అది. మరి అన్న ఒరే శాలేం రాజుగా, కళ్ళు దొబ్బారా నీకు? కళ్ళు ఏదైనా పెట్టుకున్నావురా నాది? నా కొడక, సీసీ ఫుటేజ్లు మరే బార్ షాప్లో దొరికావా? రోడ్ల మీద చూపించలేదురా పోలీసు వాళ్ళు? రోడ్ల మీద వాడు డ్రైవ్ చేసి పడిపోయింది, ఒక లారీ కింద పడ్డది. అక్కడ వెనక వచ్చే బస్సు నుండి బస్సు డ్రైవర్ అలర్ట్గా ఎక్కేసి సట్టని తిప్పుకునింది. ఆ వీడియో చూడలేదురా నువ్వు? కంట్లేం పెట్టుకున్నావురా నా కొడక? ఇది చెప్తారా నువ్వు గొర్రెలకి? రే గొర్రెలు, మీరైనా చూడంటారా వీడియోలు? మరి సీసీ ఫుటేజ్ మరి బార్ షాప్లో దొరికావా? రోడ్డు మీద వాడు డ్రైవ్ చేసి పడిపోయింది, దొరకలేదా? నేను చూపిస్తాను చూడరా. ఈయన కంట్లో ఏం పెట్టుకున్నాడు నాది శాలేం రాజు గారు, దాకా కనిపించలేదు ఈయనకి. నేను చూపిస్తాను చూడ సీసీ ఫుటేజ్. వాడు బార్ షాప్ ఒకటే కాదు, రోడ్డు మీద పడి నలుగురు వచ్చి లేపింది కూడా ఉంది అక్కడ, చూడు. సో ప్రేక్షకులు చూస్తున్నారు కదా, ఈవిడు ప్రవీణ్ పగడలగాడు బుల్లెట్ ముందు హెడ్ లైట్ పగిలింది, వెనక బ్యాగ్ ఉంది. సో వీనికి ఇంతగా తాగడంటే గాడి బ్యాలెన్స్ చేయడానికి కావట్లేదు. బాగా చూడండిగా, పెట్రోల్ వేసుకోవడానికి వస్తున్నాడు, నడపడానికి కూడా కావట్లేదు, నిమ్మడానికి కావట్లేదు, బ్యాలెన్స్ తప్పిపోతున్నాడు. ఇది పెట్రోల్ వేసుకోవడానికి వచ్చిన సీసీ ఫుటేజ్. ఈ నా కొడుకు ఏమంటున్నాడు, శాలేం రాజు గారు లుచ్చాగాడు, మరే బార్ షాప్లో సీసీ ఫుటేజ్ ఒకటే దొరికావంట అని చెప్తున్నాడు. ఇదేంట్రా, మళ్ళా కంట్లో ఏం పెట్టుకున్నావురా నాది? కళ్ళు తెరిచి చూడరా వెదవా. ఇలాగరా నువ్వు గొర్రెల్ని మాయ చేసేది. ఈ సీసీ ఫుటేజ్ ఏందిరా? ఇది బార్ షాప్ లేదేనా? అవరా బోసిడికే చెప్పురా లంగా కొడుకల్లారా. చూడండి ప్రేక్షకులు, ఇప్పుడు వీడు ప్రవీణ్ పగడాల ఒక లారీని ఫాలో చేసి పడ్డ వీడియో చూడండి మీరేగా. ఇవన్నీ బార్ షాప్లో ఇవ్వండి, చూస్తున్నారు కదా. వీడేమన్నాడుగా చూడండి, బాగా చూడండి. మరే బార్ షాప్లో మందు కొన్న సీసీ ఫుటేజ్ ఒకటి వచ్చినామంట. అది ఇవాళ ఏంట్రా చూపించింది? వైన్ షాప్ నుంచి బయలుదేరిన తర్వాత మనకు నెక్స్ట్ ఫుటేజ్ ఇక్కడ జగ్గయ్యపేట దగ్గర వారు కింద పడిపోవడం జరిగింది, చూశారు కదా. డేంజరస్గా డ్రైవ్ చేస్తూ కింద పడిపోవడం జరిగింది. ఒక లారీని పాస్ అయ్యారు. నెక్స్ట్ ఆర్టీసీ బస్సు కింద వారు పడిపోయే ప్రమాదం ఉండింది. వారు ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తంగా ఉండడం వల్ల అక్కడ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సెకండ్ ఇక్కడ ఇంకా మీకు క్లియర్గా కనిపిస్తుంది ఈ ఫుటేజ్లో. అదే డిఫరెంట్ యాంగిల్లో మీకు చూపిస్తున్నాం. ఇక్కడ చూడండి, లారీని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేసి అక్కడ పడిపోయారు. బస్సు చూడండి ఇలా తప్పించుకొని, బస్సు వాళ్ళు అలర్ట్గా ఉండడం వల్ల వాళ్ళు తప్పించుకున్నారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొంతమంది డ్రైవర్స్, వాళ్ళు ఫుడ్ ప్లాజా స్టాఫ్ వచ్చి వారికి హెల్ప్ చేశారు. ఇప్పుడు వారు ఇక్కడ వస్తూ ఉన్నారు జగ్గయ్యపేట దగ్గర. ఆ లారీని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేసి పడిపోయారు. వెనక వస్తున్న బస్సు డ్రైవర్ అప్రమత్తంగా ఉండడం వల్ల ఆ యాక్సిడెంట్ అతని మీదకి బస్సు పోకుండా పక్కకి వెళ్ళిపోయింది. ఇక్కడ పడిపోయిన తర్వాత చాలాసేపు అలాగే ఉంటే ఆ దారిన పోతున్న డ్రైవర్సు, అక్కడ ఫుడ్ ప్లాజా స్టాఫ్ వచ్చి వారికి హెల్ప్ చేశారు. హెల్ప్ చేసి మీకు ఏమైనా సహాయం కావాలా అని అడిగితే, లేదా ఐఎమ్ ఆల్ రైట్ అని చెప్పేసి వారు అక్కడి నుంచి ఇప్పుడు చూడండి వారు దిగారు. ఆ బస్సులో డ్రైవర్ వచ్చారు, వచ్చి వారిని అడిగారు. చూడండి, ఫుడ్ ప్లాజా స్టాఫ్ వచ్చారు. వాళ్ళు వచ్చి వారికి ఏమన్నా కావాలా, ఎలా పడ్డారో ఏంటని వారికి సహాయం చేశారు. సహాయం చేసిన తర్వాత వారు ఒక 2-3 మినిట్స్ అక్కడ స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ వారి జర్నీని వారు రెజ్యూమ్ చేశారు. అప్పటికే మీరు చూస్తుంటే కొద్దిగా వారు చాలా భారంగా ప్రయాణం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఫిజికల్ ఫైండింగ్స్
మాస్క్ కొన్ని చోట్ల మాస్క్ తీశారు, కానీ మెజారిటీ టైం హెల్మెట్ మాస్క్ పెట్టుకునే వారు ట్రావెల్ చేశారు. నెక్స్ట్ మాట్లాడదాం. నెక్స్ట్ స్లైడ్. మరి ఇప్పుడు ఏమంటావురా కన్నింగ్ స్టార్ కమల్ హాసన్? ఒరే గొర్రెలు మీరైనా చూడండి రా, వీడు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. మీ శాలెం రాజు అని లుచ్చా పాస్టర్ గాడు మరి మందు వల్ల సీసీ ఫుటేజ్ ఒకటే చూపించారు పోలీసులు అని చెప్పాడు కదా. మరి ఈ సీసీ ఫుటేజ్ పోలీసులు చెప్తున్నాడు, ఐజీ అశోక్ కుమార్ గారే కదా వివరిస్తున్నాడు. వాడు ఎక్కడ డ్రింక్ చేసి డ్రైవ్ చేశాడు, ఎక్కడ పడ్డాడు, అక్కడ లారీ ఓవర్టేక్ చేయని పోయి అక్కడ పడ్డాడు, అక్కడే చచ్చేవాడు. వాడు వెనక వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తంగా ఉండడు కాబట్టి చట్టని తిప్పుకున్నాడు. ఇక్కడ మొత్తం చూపించారు కదా సీసీ ఫుటేజ్. వాట్సాప్లో కొన్నది ఒకటి చూపించారా? ఏం రుచాగాడరా పాస్టర్లు. నీ గొర్రెల్ని ఇచ్చారు కదా, గొర్రెల్ని మైండ్ డైవర్ట్ చేయాలి కదా. ఎవరే గొర్రెలు మీరైనా చూడండి రా ఈ వీడియోని. చూసిన తర్వాత మన శాలం రాజు గారిని అడగండి, ఏమయ్య గారు మీరు మరే మందు కొన్నది ఒకటి చూపించారని చెప్పారు, ఇదిగో పడ్డది డ్రైవ్ చేస్తూ ఓవర్టేక్ చేస్తూ పడి బస్సు కిందనే పడి తెచ్చేవాడు. బస్సు డ్రైవర్ ఒకవేళ అలర్ట్ లేకపోయింటే బస్సే వాని మీద పోయేది. ఆ టైంలో వాడు అలర్ట్గా ఉన్నాడు కాబట్టి బస్సును సట్టని తిప్పుకున్నాడు, ఇక్కడ బతికిపోయాడు అక్కడే. ఇంకా టైం రాలేదు కదా చావడానికి. యేసుప్రభు ఇంకా టైం ఫిక్స్ చేయలేదు. ఏం టైం ఫిక్స్ చేసిండే యేసుప్రభు అప్పుడే కదా చావాలి, అందుకని అక్కడ బతికాడనమాట వాడు. కానీ ఈ పాస్టర్ శాలిం రాజు అనేవాడు ఎంత అబద్ధాలు చెప్తాడు అక్కడ ఉన్న గొర్రెలకి. అబద్ధాలు చెప్పి ఎలా నమ్మేస్తున్నాడో గొర్రెలు మీరైనా ఈ వీడియో చూసిన తర్వాత నమ్మండి, సరేనా? రారా శాలిం రాజు ఇంకేం చెప్తావు చెప్పు. మందిన దగ్గర కానీ, కనీసం ఆ మందు తాగిన దగ్గర కానీ, లేకపోతే మంచినీళ్ళ బాటిల్ కొన్న దగ్గర కానీ 3 గంటల సేపు మధ్యలో ఆయన బ్రేక్ అయిన ప్లేస్ ఒకటి ఉంది. ఆ సీసీ ఫుటేజీలు దొరకల. మళ్ళీ అది సెంటర్, అక్కడ స్తంభం ఉంది, స్తంభానికి సీసీ కెమెరాస్ ఉన్నాయి, అవి ఎందుకనో బయటికి రాలా. తర్వాత ఎక్కడ కనపడ్డా హెల్మెట్ మాస్క్ మాత్రం పర్ఫెక్ట్గా కనపడుతున్నాయి. అంత దూరం జర్నీలో ఒక్కసారి కూడా ఆయన హెల్మెట్ తీయలేదంటే రికార్డ్ బ్రేక్. మరి ఎంత గొప్ప దైవజనుడో చూడండి మీరు. గొప్ప దైవజనుడు అందుకే వాడు మందు తాగి డ్రైవ్ చేస్తున్నాడు కాబట్టి హెల్మెట్ తీసేపట్టే పబ్లిక్ చూస్తారు కదరా. పబ్లిక్ గుర్తాయపట్టి ఏమవుతుంది, నా మానం పోతుంది, ప్రజలందరూ మళ్ళీ పబ్లిసిటీ చేస్తారు సోషల్ మీడియాలో. ప్రవీణ్ పగడాల గారు తాగుతున్నాడు డ్రైవ్ చేస్తున్నాడని ప్రచారం చేస్తాడని కలిసి వాడు హెల్మెట్ తీయలే, గొత్తుగా వేరే గొత్తు కాకూడదని, తెలియకూడదని. అంత కూడా తెలియదురా నీకు. ఎలా పాస్టర్ ఎవరు నువ్వు? ఇవి కూడా ఏమిటండి మీరు మాట్లాడేది? గడ్ల షర్ట్ వేసుకున్నాడు, ఎయిడ్స్ ఉన్నది, పరిగెత్తుకుంటున్నా ఎయిడ్స్, గడ్ల షర్ట్ పరిగెత్తుకుంటారా. ఎవరో గల్లగల్ల షర్ట్ వేసుకున్న వాళ్ళకి ఎయిడ్స్ ఉందంట్రా. ఈడు కాదు, గడ్ల డ్రెస్ వేసుకున్నావు, ఎయిడ్స్ అట, పరిగెత్తుకుంటారా త్వరగా. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. సిగ్గుపడకు, ఎవరో తెలియదు నాన్న. షర్ట్ అక్కడ కల నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అరే ఎంత పెయిడ్ ఆర్టిస్ట్ అయితే మాత్రం హచ్ అనగానే హెచ్ఐవి వెళ్ళిపోద్దారా? చేతులు, షాతి, కడుపు, మోకాళ్ళు. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. నీళ్లు తాగలేదు, భోజనం చేయలేదు, హెల్మెట్ తీయలేదు. మళ్ళీ చనిపోయేటప్పుడు ఎంత పద్ధతిగా చచ్చిపోయాడంటే బైక్ అలా పైకి లేచినప్పుడు ఈ మాస్క్ కళ్ళజోడు పక్కన పెట్టి ఇప్పుడు రా అన్నాడు. అప్పుడు వచ్చి బైక్ పడింది. మళ్ళీ పెదాలు చీలుతాయి కాబట్టి, పెదాలకు డ్యామేజ్ అయింది కాబట్టి మాస్క్ను కళ్ళజోడు నీట్గా మడత పెట్టి పక్కన పెట్టాడు. ఆ తర్వాత బైక్ రమ్మంటే వచ్చి కరెక్ట్గా దుప్పటి కప్పినట్టు పైన కప్పేసింది బైక్. అది కూడా రివర్స్లో. ఒరే కన్నింగ్ స్టార్, దీన్ని ఎవరిని అడగాలి? మీ యేసు ప్రభుని పేరు చేసుకొసి అడిగి జనాలకు చెప్పాలి ఇలా జరిగింది అని కదా. గొర్రెలు అడగరా? ఒరే గొర్రెలు అడగండి రా. ఏం శాలిం రాజు గారు, మీకు యేసు ప్రభు రోజు మాట్లాడతారు కదా, ప్రేర్ చేసి అడగండి యేసుక్రీస్తుని, ఎలా పడ్డాడు, ఎలా చచ్చాడు, ఎవరు చంపారని అడిగి చెప్పండి. మీరు సాక్ష్యం అని చెప్పండి మనకి. తర్వాత ఆయన పెట్టుకుంది నల్ల హెల్మెట్, బ్లాక్ హెల్మెట్. కానీ ఎస్పీ గారు మాట్లాడుతూ వీడియోలో ఇప్పుడు కూడా ఉన్నాయి చూడండి, అదుగో వైట్ హెల్మెట్ అన్నాడు. మరి బ్లాక్ హెల్మెట్ వైట్ ఎప్పుడు మారిందో నాకు అర్థం కాల. మొత్తం వీడియోస్ ఉన్నాయి.
పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసి అవుట్ చేసినటువంటి వీడియోస్ని గురించి మాట్లాడుతున్నాను నేనేమి ఇంకో రకం వేరే నాకేదో నా ఊహ నేను చెప్పట్లా. వాళ్ళు అన్వేషించారు, పరిశీలించారు సైంటిఫిక్గా అన్ని రకాలుగా. మరి పరిశీలించి దాదాపు 20 రోజులు టైం తీసుకొని ఒక అద్భుతమైన స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు, దైవజనులు, దారి పొడవున్న బారు షాపుల్లో మందు కొంటూ తాగిన వీడియోలు లేవు, తాగుతూ 3 సార్లు పడి మళ్ళా లేచి 4వసారి కింద పడి బైక్ మీద వేసుకొని చచ్చిపోయాడు. ఏమండి? కానీ అక్కడ ఉన్నటువంటి క్లూస్ ఉంటాయి కదండి, ఫస్ట్ క్లూస్ టీం రావాలి, ఆ ఏరియాని భద్రం చేయాలి, ఏమండి, డాగ్ స్క్వాడ్ రావాలి. ప్రజలకి చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ని గురించి మాట్లాడినప్పుడు ఫొటోస్ కూడా చూపించి ప్రశ్నించినప్పుడు వాటిలో ఒక్కదాన్ని కూడా టచ్ చేయాల. ఒరే వెధవా శాలెం రాజుగా, నేను అది అడుగుతున్నాను రా నిన్ను. ప్రజలకు చాలా డౌట్ ఉన్నావు కదా, మళ్ళీ మీ యేసువాడు ఏం బిక్తున్నాడు రా, మళ్ళీ మీరేం బిక్తున్నారా? ప్రేయర్ చేసుకేసి అడగండి రా, యేసు ప్రభుని మీతో మాట్లాడతారు కదరా, వాడిని అడిగేసి డౌట్ ఏమన్నా క్లియర్ చేసుకుంటారా? మళ్ళా అది కూడా మేమే చెప్పాలరా వెధవా? ఏమరా గొర్రెలు? అయ్యగారు మీకు యేసు ప్రభు కాంటాక్ట్ ఉంటాడు కదా, ప్రభుతో ఇప్పుడు మాట్లాడారు అంటారు కదా, ప్రభుని అడగండి. మళ్ళీ ప్రభు చెప్పాడు డౌట్లు గోడు, మీ డౌట్లు పోలీసులు చెప్పాలా? పోలీసులకు డౌట్ చెప్తే మీ యేసు కూడా ఎందుకురా పీకడానికే? మీ యేసు గారిని ప్రేయర్ చేసి అడగండి రా డౌట్లు. మీ యేసు కూడా చెప్పడా డౌట్లు? పిచ్చ సన్నాసల్లారా. ఏం వాడకమయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. టచ్ చేయకుండా వాళ్ళు రాసుకొచ్చిన దాన్ని నీట్గా చదివి వెళ్ళిపోయారు తప్ప ఇందులో ప్రశ్నలకు తర్వాత చెప్దాం అన్నారు కానీ వారు సరైనటువంటి సమాచారం ఇవ్వాల. ఏం ఒరే వెధవా, మరి నేను కూడా అదే చెప్తున్నాను రా, వాళ్ళు సరైనటువంటి సమాచారం ఇవ్వలే. మళ్ళీ మీ యేసు కూడా ఇస్తాడు సరైనటువంటి సమాచారం. వాడిని ప్రేరేర్ చేసి అడగండి రా అందరూ. పాస్టర్లు మీతో మాట్లాడతారు కదా, యేసు కాంటాక్ట్ ఉంటాడు కదా, ప్రేయర్ చేసాడండి, సరైన సమాచారం ఇస్తాడు. ఏమంటారు గొర్రెలు? పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ పూర్తయిందని చెప్పారు కానీ కేసు పూర్తి కాల, కేసు కొట్టివేయబడలా. మాకుండే ఆలోచనలు మాకున్నాయి. చట్టబద్ధంగా మరి వాళ్ళు అవుట్ చేశారు కాబట్టి ఇక మేము తీసుకోవాల్సిన చర్యలు మాకుంటాయి కదా, కోర్టును ఆశ్రయించి. మరి ఈ కోర్టులో న్యాయం జరగకపోతే హైకోర్టుకి వెళ్తాం, అందులో జరగకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాం, ఉన్నాయిగా ఇంకా. కాబట్టి మేము తీర్మానం చేసుకున్నాం, మా వంతు మేము కూడా దీని విషయంలో చట్టబద్ధమైనటువంటి విధానంలోనే పోరాడాలి. దీనికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టు లాయర్లను దేవుడు మాకు అందుబాటులో తీసుకొచ్చాడు. అలాగే IPS, IAS లాంటి వాళ్ళని కూడా దేవుడు అందుబాటులో తీసుకొచ్చాడు. ఒరే శాలెం రాజు, దేవుడు అందరికి అందుబాటులో తీసుకుని వచ్చాడు, కానీ మీ యేసుగాడు మాత్రం ఏం చెప్పడు కదరా. మీ యేసుగాడు మాత్రం ఇట్లా జరిగిందని చెప్పడు మీకు కదా. నవ్వాలనా ఏంద్రా, ఏం చెప్తున్నావురా నువ్వు? అంటే దేవుడు అందరినీ అందుబాటులో తీసుకొచ్చాడు, లాయర్ని, ఎస్పీని, ఐజీని, కానీ వాడు మాత్రం చెప్పడు ఏం జరిగింది, ఎలా జరిగిందని మీకు. ఏం రా కామెడీ. చూద్దాం. ఇప్పుడు పోలీసు వాళ్ళని తప్పు పట్టాలని కాదు, బాధితులకు అన్యాయం జరగొద్దు. ఒకవేళ దుర్మార్గం చేసి దాన్ని ఇలాగున హత్యగా కాకుండా యాక్సిడెంట్గా చిత్రీకరించి, ఆయన ఒక తాగుబోతుగా చిత్రీకరించి అందరి నోళ్లు మూయించాలి, మీ ఓడు చెడ్డోడు, మీ ఓడు తేడా కాబట్టి నోరెత్తొద్దు, చూడండి కావాలంటే మీ ఓడు బతుకు చూడండి అని అలాగున క్యారెక్టర్ని బెండ్ చేసి, క్యారెక్టర్ని వంచి మన నోళ్ళు మూయించడానికి ఒక ప్రయత్నం లాగా ఇది కనబడుతుంది. ఇలాగూ చేసి దీన్ని ముగిస్తే దుర్మార్గులు మరికొంతమంది ప్రాణాలు తీయటానికి వెనకాడరు, చంపుతారు,
తాగుబోతాడు అంటారు, చంపుతారు. వ్యభిచారపోడు అంటారు, చంపుతారు. ధనాపేక్షుడు అంటారు, చంపుతారు. ఇంకొక మాట చెప్తారు. కాబట్టి ఈ దుర్మార్గం, ఈ అన్యాయం ఇంకొకళ్ళకి జరగకూడదు. అలాగనే కుటుంబాన్ని కూడా నోరు తెరవకుండా వాళ్ళకి ఇచ్చే బెదిరింపులు. ఒరే శాలేం రాజుగా, మళ్ళీ నేను కూడా అదే అడుగుతున్నానా, వేరే వాళ్ళకి దుర్మార్గం జరగకూడదు అంటావు కదా, మళ్ళీ మీ యేసుగాడు ఏం చెప్తున్నాడు రా? మీ యేసుగాడిని ప్రచారం చేస్తున్నాడు కదా, జీవం గల దేవుడు, నీ సత్య దేవుడు, నిత్య దేవుడు అని చెప్తారు కదా, వాడు కాపాడరా? వాడు దుర్మార్గం చంపుతుంటే వాడు కాపాడలేడేం రా? కాపాడినప్పుడు వాడిని ఎందుకు నమ్ముకోవాలి? అవరా, వాడు కాపాడినప్పుడు వాడిని ఎందుకురా నమ్ముకోవాలి? వాడిని నమ్ముకుని మళ్ళీ మీకు దశంభాగాలు ఎందుకు ఇవ్వరు? మీకెందుకు ఇవ్వడరా గొర్రెలు? అవురా, వ్యాపారం చేసుకుంటున్నారు కదా మీకు పొట్టతిప్పులకి లుచ్చా పాటర్లారా. వాళ్ళకు కూడా ప్రాణహాని ఉంది, వాళ్ళు కూడా బిక్కుబిక్కుమంటా ఉన్నారు. ఇప్పుడు నేను ఎందుకు ఈ మ్యాటర్ చెప్తున్నానంటే, నా హృదయం బాధపడుతుంది, నా గుండె గాయం అయిపోయింది. ర్యాలీ చేసి మొత్తుకుంటే ఆ రోజుకి అయిపోతుంది. ఒరే శాలిం రాజు, మీ బైబిల్ కాన్సెప్ట్ ఏమిట్రా? యేసు క్రీస్తుని నమ్ముకుంటే స్వర్గం లభిస్తుందనే కదా. వాళ్ళు బిక్కు బిక్కుమంటే ఎందుకు బిక్కుమంటారా? ఇంకా సంతోషించాలి కదరా. యేసు ప్రభు మమ్మ అతి తొందరగా ఈ భూలోకం నుంచి స్వర్గానికి తీసుకుని వెళ్తున్నానని సంతోషంగా చావాలి కదరా. ఇక ఏం బిక్తారా? సచిన తర్వాత మీకు స్వర్గమే కదా, మీకు అనంతకాలం స్వర్గం, మీకు సంతోషపడాలి కదరా. చావు వచ్చాపంటే భయపడుతున్నారు, బిక్కు బిక్కు అంటున్నారంటే అంటే ఇదంతా అబద్ధమని అర్థమా? స్వర్గం నరకము ఎవరా లుచ్చాగా చెప్పురా. టెంటేజ్ కూర్చుంటే న్యాయం ఎవరు చేయాలి? ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు ఇలాంటి రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఇంకా న్యాయం ఎలా జరిగిద్ది? కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఒక ర్యాలీతో ఒకరోజు ఒక వారం రోజులు టెంట్ వేసుకొని మొత్తుకుంటామో కాదు, చట్టబద్ధంగా మనం పోరాటానికి దారులు ఏమున్నాయో చూసుకొని దానోళ్ళు కలుసుకొని, ఎవరైతే ఇంకా ఆసక్తి పరులు ఉన్నారో అందరూ కలిసి సంఘటితమై జరిగిన ఇన్వెస్టిగేషన్లో మాకు ఇదిగో ఇన్ని డౌట్స్ ఉన్నాయి, దయచేసి వాటిని మరి సుమోటోగా తీసుకొని జరిగిన ఈ ఇన్వెస్టిగేషన్లోనే పరస్పర వైరుధ్యమైన వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి దయచేసి దీన్ని మీరు మీ దృష్టిలోకి తీసుకొని మీరు దయచేసి మాకు మళ్ళొకసారి రీఇన్వెస్టిగేషన్ చేసి మరి మా దైవజనుడికి న్యాయం చేయాలన్నట్లుగా మనం కోర్టులను ఆశ్రయించవచ్చు. ఇప్పుడు ఆ సన్నాహమే జరుగుతుంది. నా తండ్రి చిత్తం అయితే అది త్వరలో నెరవేరుతుంది. దానికోసం ప్రార్థన చేయండి. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రార్థన చేయాలా? ఎవరు? గొర్రెలు చేయాలా? మళ్ళీ నువ్వేం బిక్తావురా? మీరు పాస్టర్లు కదరా, మీరు కదా దైవజనులు. వాళ్ళ విశ్వాసులు, వాళ్ళ మాట వినుడు మీకు కనిపిస్తాడు కదా యేసువాడు, మీ తండ్రి. మీరు ప్రార్థన చేయాలరా. వాడంటే ఏం పీకడానికి తెలిసే అర్థమైంది. ప్రజల్ని ఎందుకు ప్రార్థన చేసి వాళ్ళని మూఢనత్వంలోకి దొబ్బుతావురా లుచ్చాగా. సో అది గొర్రెలు, మిమ్మల్ని ప్రార్థన చేసుకుంటూ ఉండండి, అంధవిశ్వాసంలో ఉండండి అని వాడు చెప్తున్నాడు అనమాట. అర్థం చేసుకోండి. ఆ మతం నుంచి గర్వాంశ గారి ఈ బ్రిటిష్ వాళ్ళ మతానికి మీరు గులాంగా మారి 10% ట్యాక్స్ కట్టి బ్రతకకండ్రా, గులాంగిరిగా బ్రతకకండ్రా, స్వతంత్రంగా బ్రతకండ్రా. మీరు ఒకవేళ యేసుక్రీస్తుని నమ్ముకుంటారా, నో ప్రాబ్లం, కానీ చర్చికి మాత్రం వెళ్ళకండి, మీ ఆడవాళ్ళని పంపకండి. మీ ఆడవాళ్ళతో ఎన్ని డింగ్ అవుతావో మీకు తెలుసు. సో మీరు ఒక పని చేయండి రా, ఒక రిక్వెస్ట్ మీకు, గొర్రెలు, మీరు గుడికి వెళ్ళండి రా. భారతదేశంలో ఉన్న ఏ గుడికైనా వెళ్ళండి. ఆ గుడికి వెళ్ళి అక్కడ ఉన్న ఏ దేవుడైనా అనుకోకు, కానీ మీరు మాత్రం యేసు ప్రభు అని పేరు పెట్టి ప్రార్థన చేసుకుంటారా. అక్కడ మీకు ఎవడు దోచుకోడు పూజారి. మీరు జోబులు ఉంటే ఒక 5 రూపాయలు వేయండి, లేదంటే 1 రూపాయి కూడా వేయకండి. అక్కడ ఎవడు మీకు డబ్బులు వేయంటే అడిగేవాడు ఉండడు. కానీ ఇక్కడ సండే ప్రేయర్కి కంపల్సరీ రావాల్సిందే, హుండీలో డబ్బులు వేయాల్సిందే, నెల దశమభాగాలు కట్టాల్సిందే అని ఈ లుచ్చా కొడుకులు మీ డబ్బులు మొత్తం లాక్కుంటారు. అర్థం చేసుకోండి. అదే మీరు గుడికి వెళ్ళారంటే ఎవరు మీరు డబ్బులు లాక్కోరు. కానీ అక్కడ మీరు ఏ దేవుని నమ్మొద్దు, అక్కడ యేసు ప్రభు అనేసి మీరు ప్రార్థన చేసుకోండి. 1 రూపాయి మీకు ఖర్చు ఉండదు. యేసు ప్రభు అక్కడ ఉండి
యేసు ప్రభు అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉన్నాయి, శివుని గుడి ఉన్నాయి, శ్రీకృష్ణ గుడి ఉన్నాయి, రామ గుడి ఉన్నాయి, ఏ గుడి అయినా ఉన్నాయి. అక్కడ మీరు యేసు ప్రభుని చూసుకునికేసి యేసు ప్రభు అనికేసి మొక్కి ప్రార్థన చేసుకుంటారు రండి కదా. సో ఆలోచించండి ప్రేక్షకులు, ఎలా ఉంటుంది జీవితం అనేది. సో మరొక వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తుండండి భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.